స్టార్ట్. ధ్యాన మిత్రం రెండు చేతులు ఒక దానిలో ఒకటి చేతి బట్టలు మీద టచ్ చేస్తాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా నిలబడి కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. స్వైస్. రెండు చేతులు ఎదురుగా. ఫస్ట్ స్టెప్లో, సెకండ్ స్టెప్లో రెండు చేతులు వెనక్కి వెళ్తాయి. థర్డ్ స్టెప్లో కాలు మీద అడుగులు చెప్తాం. 3 కలిపి చేయాలి. పొట్ట లోపలికి లాక్కుంటూ డీప్ బ్రీతింగ్ బ్రీత్అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ సైడ్ టర్న్. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. Again right side turn. 1 2 3 4 5 6 7 8 9 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాలను గమనిస్తూ మనోనేత్రం తోటి శక్తి ప్రసారం ఆ భాగాలు. రిలాక్స్. నడుమే చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ అప్. 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళ మధ్య గ్యాప్. చేతులు ఫ్రీగా. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. 1 2 అప్. స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి రెండు చేతులు ఎదురుగా నడుము కింద భాగం వరకు మాత్రమే బెండ్ చేయాలి. డీప్ బ్రీతింగ్ బ్రీత్అవుట్ చేస్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10. నడుమి చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీతింగ్ బ్రీత్అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. మెడకి నడుమి చేతులు లెఫ్ట్ రైట్ 3 4
5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. రెండు చేతులు వెనకాల నడుము వెనకాల పెట్టి శ్వాస తీసుకుంటూ వెనక. శ్వాస వదిలేస్తూ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్, తాడాసన పొజిషన్. కాళ్ళు రెండు పక్క పక్కన. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్. పాదాలు మునిగడ మీద లేపాలి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తిరిగే తాడాసన. కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్. స్ట్రెచ్. బ్రీత్ అవుట్. లెఫ్ట్. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. Hand exercise. శ్వాస తీసుకుంటూ అప్. ఇవి న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కింద కూడా వస్తాయి. 2, 3. Breathe in, breathe out. 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 రెండు చేతులు బాడీ పట్టుగా శ్వాస తీసుకుని శ్వాస వదిలేస్తూ రెండు చేతులు ఎదురుగా కలపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేల ముక్కుల మధ్యలో క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 6 to 10 rotations. Reverse. Slowly relax. ఎడమ చెయ్యి. Reverse. Alternate rotation. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనుక. Slowly relax. చేయి మార్చి. ఇప్పుడు ఎడమ కాలు ముందు, ఎడమ చేయి కూడా ముందు ఉంటుంది, కుడి చేయి వెనుకాల. Slowly relax. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కన. శ్వాస తీసుకునేటట్టు. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఎనర్జీ పాసింగ్. మనోనేత్రంతో గమనిస్తూ మొత్తం చెయ్యి, భుజాలు, చేతి, జబ్బలు ఇవన్నీ గమనించాలి. మొత్తం మెడ ఎక్కడెక్కడైతే నొప్పులు వచ్చినాయో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం త్రూ విల్ పవర్ మనసులో అనుకొని ఆ భాగాలు ఎక్కడెక్కడ నొప్పి ఉందో ఆ కండరాలకి వాటికి శక్తి ప్రసారం బాగా అనుకున్నట్లు బాగా చేస్తుంటారు. రోజు అలా అనుకుంటుంటే అలవాటు అయిపోతుంది. విజువలైజేషన్ కరెక్ట్గా ఎక్కడైతే నొప్పి ఉందో మన దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఎనర్జీ పాసింగ్ జరిగిపోతుంది మనం అనుకోకపోయినా. సో ఇది కొంచెం గమనించుకొని చేయాలి. నమ్మకం ఉండాలి చేసేదాన్ని పట్ల. విజువలైజేషన్ అనేది 70% రోల్ ప్లే చేస్తుంటుంది యోగాలో. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. ఓన్లీ 30% మన ఎఫర్ట్ అంతే. మిగతా 70% మనం విల్ పవర్ త్రూ విల్ పవర్ ఏదైతే అనుకుంటూ చేస్తామో అదే అవుతుంది.
అందువల్ల ఏకాగ్రతగా శ్రద్ధగా దృష్టి పెట్టి చేయాలి చేసేది ప్రతిదీ. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సిటప్స్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తాం. ఇలా రెండు చేతులు బాడీ పక్కగా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మన అప్పర్ బాడీ ముందుకి వెనక్కి వెళ్ళిపోకుండా స్ట్రైట్ గా కిందకి అలా కూర్చోగలుగుతుంది, అంటే ఇట్లా బెండ్ అవుతుంది అనమాట. అందుకోసమని చేతులు ఇలా పెడతాం. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకున్నది చూసి నమస్కార ముద్ర. రెండు చేతులు మొక్కాళ్ళ మీద పెట్టి అరిచేతులు తల ఎదురుగా చూస్తూ రొటేషన్, మోకాళ్ళు రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుమి చేయి మోచిట్ నుంచి ఎడమక కాలు మడవలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రం, మోకాలు కొంచెం బెండ్ చేస్తే పాదం రొటేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎడమ కాలు రివర్స్. పెట్టి చక్రాసు, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ కూడా వెళ్ళచ్చు. 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. సెకండ్ పొజిషన్ మలబద్ధక నివారణలో ఇప్పుడు చేసిన కట్చక్రాసనం థర్డ్ వస్తుంది. ఫస్ట్ తాడాసనం, తిరిగి తాడాసనం. మూడోది వచ్చి కట్చక్రాసనం. తర్వాత ఇప్పుడు సెకండ్, ఇది కట్చక్రాసనంలోనే ఇంకొక పొజిషన్. డీప్ బ్రీతింగ్ 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. థర్డ్ పొజిషన్ లెఫ్ట్. కొంచెం కాలు నుంచి గ్యాప్ శ్వాస తీసుకుంటూ వెనక్కి. 2, 3, 2. 1, 2, 3, 4. 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది 5 వేలు ముక్కుల మధ్య పెట్టి వెళ్ళిపోసి తిరువైపున తిరుగుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క వర్టిబ్రే ఉంటాయి కదా, వాటికి దగ్గరగా అంత క్లోజ్గా వాటి లోపలికి నెడుతున్నట్టు. అక్కడ డిస్క్ బయటకు వచ్చినట్టయితే, ఆ రిస్క్ ఏదైనా ఉన్నట్టయితే అది లోపలికి వెళ్ళిపోయే విధంగా ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది. పాదాలు మనం ముందుగడి మీద లేపుతాం అంతే. చేతు ప్రెజర్ ఏమి ఇవ్వము, జస్ట్ వాటిని మూమెంట్ పైకి పంపిస్తుంటాం అంతే. 5 వేలు 5 వేలు ఇట్లా పెట్టాలి వెన్నుపూస తిరువైపున. ఇంకోసారి చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, చూపిస్తాను వెనక్కి తిరిగి. అర్థం కాకపోతే చెప్తాను. అలానే చేయొద్దు కొత్త వాళ్ళు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా త్రికోణాసన పొజిషన్. శ్వాస తీసుకొని కాళ్ళ మధ్య ముందే పెట్టుకోండి గ్యాప్, మీ కన్వీనియంట్ ఉండొచ్చు. ఆ తర్వాత ఎడమ చేయడం తాకుతూ చాలా స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి. బలవంతంగా ఎక్కువ బెండ్ అయ్యి ఇబ్బంది పడకూడదు. ఆసనం అంటేనే సుఖంగా స్థిరంగా చేసేది. స్లోలీ రిలాక్స్. కుడి కాలు తాకుతుంది. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1,
స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయాలి మొత్తం. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడికోవాలి. ఒక్కొక్క ఆసనంలో ఒక 4 శ్వాసలు తీసుకునే టైం అయినా ఉంటే మంచిది. కోణాసనం చేద్దాం. పూర్తిగా ఒకవైపు తిరిగిపోవాలి. తర్వాత ఎడమ కాలు ముందు ఉంది కదా, ఆ కాలు పక్కన ఎడమ చేయి పెట్టేసి కుడి చేయి నడుం లేదు, కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి ఇట్లా చూడాలి, రూఫ్ది చూస్తున్నట్టు. సయాటిక ప్రాబ్లం, లోయర్ బ్యాక్ పెయిన్, అంటే లుంబార్ పెయిన్స్ ఇవి ఉన్న వాళ్ళు ఈ పొజిషన్ చేసుకోవాలి. త్రికోణాసనం బదులు ఇచ్చేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. పూర్తిగా ముందు ఒకవైపుకి చూస్తుండాలి, రైట్ సైడ్. ఇప్పుడు కుడి కాలు ముందు ఉంది కదా, ఆ కాలు పక్కనే కుడి చేయి పెట్టేయాలి. నేలకు టచ్ అవ్వాలని ఏం లేదు, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకే ముందుకి వంగాలి. ఎక్కడ కూడా మోకాళ్ళు బెండ్ అవ్వు, స్ట్రైట్గా ఉంటాయి. దానివల్ల తొడభాగము వెనకాల ఫిజుల దగ్గర కండరాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. సయాటిక్ మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. వృక్షాసన పొజిషన్. కుడికాలు ఎడంకాలు మీద పెట్టా, నమస్కార ముద్ర, నాలుగు కేచరి ముద్ర, అంటే ప్యాలెట్ కానిక్ చేయాలి నాలుగు. అప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. ఆ తర్వాత 2 చేతులు నమస్కార ముద్ర పైకి తీసుకుని వెళ్తాం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. గరుడాసన్ పొజిషన్. కుడి కాలు ఎడమ కాలు మీద కుర్చీ లోపల గుండా ఓవర్లాప్ చేస్తూ నమస్కార ముద్ర పెట్టి కొంచెం కాల్ని బెడ్ చేయాలి, పైన కాళ్ళు మెడ తిప్పాలి. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. ఎడమ చేతిని కుడి కాళ్ళు మడిచి దీంట్లోనే నటరాజాసనం. స్లోలీ రిలాక్స్. కుడి చేతిని ఎడమ కాళ్ళు మడిచి మలాసనం. కాళ్ళ మధ్య గ్యాప్, నమస్కార ముద్ర, గొంతు కూర్చోవాలి. రోజు 3 నుంచి 4 నిమిషాల పాటు ట్రై చేయండి కూర్చోవడం. పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చక్కగా కంట్రోల్లోకి వస్తాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొత్తం పీసీఓడి, పీసీఓఎస్ అనే కాదు, థైరాయిడ్, ఇంకా లోపల హార్మోన్స్ సంబంధించి ఎండోక్రైనాలజీ, దానికి సంబంధించిన గ్లాండ్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. పిట్యూటరీ నుంచి ఎడ్రినల్ గ్లాండ్స్ వరకు ప్రతి దాని మీద మలాసన యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మూలబంధం వేస్తూ ఉంటే మూలాధార చక్రం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.
జస్ట్ అశ్విని ముద్రలాగా ఉంటుంది. యానస్ పార్ట్ని సంకోచింపజేసి ఇట్లా పైకి లాగా పట్టించడం, ఫ్రీగా వదిలేయకుండా. నీళ్ళల్లో కూర్చొని చేస్తారు ఇది యోగులు కొంతమంది. అది కొంతమంది కాదు, బాగానే శక్రియలు చేసే వాళ్ళందరూ నీళ్ళల్లో కూర్చుంటారు. ఇదే పొజిషన్. లోపల అశ్విని ముద్రలు అదే యానస్ పార్టీని సంకోచింపు చేయడం అలా చేస్తుంది. దాన్ని జలబస్తి అంటారు. దీనివల్ల పెద్ద ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. Left, right, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Hip rotation. Pelvic tilt very important. ఇది కూడా చేసుకుంటూ ఉండాలి కొంచెం ఇట్లా. హిప్ రీజియన్ మాత్రమే లెఫ్ట్ టు రైట్, మళ్ళీ ఇన్సైడ్ అవుట్ సైడ్. యాంటీరియర్ పోస్టీరియర్ పెల్విక్ టిల్ట్ అంటారు వీటిని. అంటే లోపలికి భాగానికి ఇట్లా, లోపలికి బయటకి జస్ట్ ఇట్లా మూమెంట్. ఇది పెల్విక్ రీజియన్ అనుకోండి, హిప్ రీజియన్. నేను ఇట్లా పక్కకి ఇట్లా, తర్వాత లోపలికి బయట ఊహించుకుంటూ చేయండి. తర్వాత ఇది హిప్ రొటేషన్ చేస్తున్నప్పుడు కూడా బాగా కవర్ అవుతుంది. రోజు అలా చేయాలి. చేసినప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ వీటికి చాలా మంచిది అనమాట. హిప్ రీజియన్ కూడా. స్లోలీ రిలాక్స్. సూర్య నమస్కారాలు చేద్దాం. వాటర్ తీసుకోండి. స్టార్ట్ చేసి పొజిషన్. సూర్య నమస్కారములు. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन,
11th Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Pushni Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranyagarbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Panidrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Panidrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవులను ఫ్రీగా
ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. థ్యాంక్స్ ఉమామహేశ్వరి గారు. మొన్న క్లాస్ తీసుకున్న జ్యోతిర్మయ్య గారికి చాలా చాలా థ్యాంక్స్. బ్రేక్ లేకుండా చక్కగా తీసుకున్నారు. ఎక్కడ డిఫరెన్స్ అవుతుంది. మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలా చెప్పడం బాగానే ఉందా? వీడియో లేకుండా అలా ఆడియోలో వాళ్ళు చెప్పడం ఎలా అనిపించింది మేడం? బాగానే ఉందా? బాగానే ఉంది మేడం. ఏం మీకు హెల్త్ అందరు బాగోలేదా మేడం? 2 రోజులు ఏంటండి? హెల్త్ బాగోలేదా ఏంటి మేడం మీకు 2 days నుంచి? కొంచెం ఏదో అంటే ఓవర్ డోస్ అయింది. టాబ్లెట్స్ వాడేటప్పుడు దిబ్బీగా కడుపులో అంటే కూర్చుంటే వామిటింగ్ సెన్సేషన్ లో రావడం వల్ల జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే గానీ అర్థం కాలే ఏం జరిగింది అనేది. ఇది కొంచెం ఒకే టాబ్లెట్ డోస్ బాగా ఎక్కువ వేసుకోవడం జరిగింది తెలియక. దానివల్ల అలా అయింది. పర్వాలేదు ఇప్పుడు కోర్సు. అది కాక సిట్రిజిన్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలర్జీ ఉంది లోపల. దానివల్ల విపరీతమైన మత్తుగాను మగతగా కడుపు ఉంటుందా? మగతగా ఉంది. మగతగా ఉంటుంది. అట్లా ఉంది. అంటే మన తూలినట్టుగా అలా ఉంది. మనం లేద్దామన్నా కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. పర్వాలేదు, ఈరోజు సెట్ అయినట్టుంది. కొంచెం చెప్పగలిగేందో నేను అనుకోలేదు. చూద్దాం, ట్రై చేద్దాము. ఇవాళ రేపు చెప్తే కాస్త సెట్ అవుతామని చెప్తాను. మిగతా వాళ్ళు కూడా అట్లా ట్రై చేయాలి. జ్యోతిర్మయ్య గారు ఎట్లయితే ట్రై చేశారో సుధా గారు కూడా అనుకుంటా తర్వాతవన్నీ నిలబడేవేమో జ్యోతిర్మయ్య గారు, తర్వాత సుధా గారు తీసుకున్నట్టున్నారు. ప్రాణాయామాలు కూర్చున్న దగ్గర నాకు నేను లైన్ లోనే క్లాస్ లోనే ఉన్నా. నిలబడే వరకే నాకు మెలకు ఉంటుంది. తర్వాత అసలు నాకు తెలియకుండా నిద్రపోతున్నాను. అది పడుతున్నాను. నేనైతే వెళ్ళలేకపోయాను. తర్వాత ఎవరు చెప్పారని. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళు కదిలించి. సుధా గారు చిన్నగా మీరు వీడియో కూడా ఆన్ చేసుకొని చెప్పేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే మీరు డ్రెస్ లోనే ఉంటారు కదా. అలాగే మేడం. అనంటే జ్యోతిర్మయ్య గారికి శారీ కాబట్టి ఇబ్బంది. మీరు డ్రెస్సే కదా. అదేదో వీడియో కూడా ఆన్ చేసుకున్నారనుకోండి, రికార్డ్ చేసేయచ్చు క్లాస్ ని. మనకి వీడియో లేకపోతే క్లాస్ తప్పనిసరిగా మీరు చెప్పాలనుకున్నప్పుడు నాకు మాట చెప్పండి. అలాగే మేడం. నెక్స్ట్ వీక్ లో చెప్తాను మేడం క్లాస్. ఎప్పుడైనా ఓకే. అయితే మీరు ఒక మాట చెప్తే నాకు తెలుస్తుంది కదా. అది అలాగే. ఇంకోటి ఏంటంటే మన క్లాస్ ఆడియో రికార్డ్ చేద్దామని ట్రై చేశారు, రాలేదు. ఏంటంటే వీడియో కంపల్సరీ ఆన్ లో ఉండాలి ఆడియో రికార్డ్ అవ్వాలంటే. అదొకటి ఉంది ఇక్కడ. అందువల్ల మీరు చేసింది నేను రికార్డ్ చేయలేకపోయా. ఆప్షన్ పెట్టాను కానీ అది రికార్డ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. లేకపోతే రెండో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేయాలి మొత్తం ఆడియోని. ఈసారి పొజిషన్ నెమ్మదిగా 2 కాళ్ళు 2 చేతులు కదిలించి అరిచేతులు ర్యాపిడ్ చేసుకొని అరిచేతులు కళ్ళకద్దుకొని అమృతాసనంలోంచి బయటకు వచ్చేసాక కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం 10 సార్లు. శ్వాస తీసుకోండి. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్.
వశిష్ట ప్రాణాయామం ఎలా చేయాలో తెలియాలంటే నా పాత వీడియోలోకి వెళ్తే కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మర్కటాసనం చేద్దాం. 2 చేతులు బాడీకి ఇరువైపులా, 2 పాదాలు 2 మోకాళ్ళు పక్క పక్కనే, లెఫ్ట్ సైడ్ బెండ్, పాదం మీద పాదం, మోకాల మీద మోకాలు, తల కుడి వైపు. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. నేలకు టచ్ అవ్వాలి. మనం చేతులు స్ట్రెచ్ చేసే క్రమంలో చేతులు ఇలా లేపద్దు. నేల మీదే ఉంచి వీపు భాగాన్ని అంతా బాగా స్ట్రెచ్ చేయండి. వెన్నుపూస చాలా మంచి ఎక్సర్సైజ్. అసలు ఈ ఆసనాన్ని మించింది లేదు ఇక, అంతే. వెన్నుపూసే కాదు, చాలా చాలా వాటికి గైనిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్ దగ్గర నుంచి స్పాండిలైటిస్, ఇంకా ఇది అది అని లేదు, సయాటికా కూడా అన్నిటికీ అద్భుతంగా పనికొస్తుంది. వెన్నుపూసకు సంబంధించి బెస్ట్ ఆసనాలు అనమాట. వేరే మీరు చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే పొజిషన్లో ఎక్కువసేపు ఉండండి. ఎక్కువ సార్లు చేయండి. ఒకవేళ ఎక్కువసేపు చేయలేము అనుకుంటే ఎక్కువ సార్లు చేయండి. రోజు చేస్తూ ఉంటే అలవాటు అవుతుంటుంది. నడుము ఫ్రీగా వదిలేయకుండా స్టిఫ్గా లాగి పట్టించాలి. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదము, తల కుడివైపు, చెవి నాలుగు తగిలేటట్టుగా ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. స్పైన్ని బాగా టైట్ చేసి మజిల్ని టైట్ చేసి ఉంచితే రిలాక్స్ అయినప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది వెన్ను నొప్పులకి. స్లోలీ రిలాక్స్. వీటిలో రకరకాల పొజిషన్స్, మీకు ఏది కన్వీనియంట్ ఉందో ఆ భంగిమే చేసుకోవచ్చు. అన్నీ చేయాలని ఏం లేదు. తొడభాగం దగ్గర కంట్రాలు చక్కగా స్ట్రెచింగ్ జరుగుతుంది. సయాటిక రిపీట్ అవ్వకుండా, సయాటిక్ అనేది ఎక్కువ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే తొడ కండరాలు, పిరుదు కండరాలు, పిరిఫార్మిక్ మజిల్, తొడలో ఉండేదాన్ని హ్యామ్ స్ట్రింగ్ మజిల్ అంటారు. ఈ రెండు బాగా స్ట్రెచ్ అవుతాయి. అవి స్ట్రెచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా సయాటిక నర్వ్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఈ కండరాలు ఎప్పుడైతే బిగుతుగా తయారవుతాయో సయాటిక నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంత దూరం తెచ్చుకోకుండా మనం ముందుగానే ఎక్సర్సైజ్ ద్వారా రాకుండా చూసుకోవచ్చు. రెండు మోకాళ్ళు నేలకు టచ్ కావాలి. ఈ ఎడమ మోకాలు కుడి పాదం దగ్గర ఉండేటట్టుగా నడుముని పైకి లిఫ్ట్ చేస్తూ ఉండండి. ఫ్రీగా వదిలేయద్దు. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, రెండు కాళ్ళు స్ట్రైట్, రైట్ లెగ్ అప్, ఎడమ చేతులు తల కుడి వైపు. థైరాయిడ్ గ్లాండ్కి కూడా చాలా మంచిది. ఈ పొజిషన్స్ అన్ని కూడా ఎప్పుడైతే మేడం ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పామో ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్లాండ్ మీద చక్కటి ఒత్తిడి జరుగుతుంది. T3, T4 హార్మోన్స్ సెక్రీషన్ థైరాయిడ్ పాత్ర చాలా ఎక్కువ. సో థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తేనే అవి రిలీజ్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు మోకాళ్ళు మడిచి సయాటికకు సంబంధించిన వ్యాయామాలు. Slowly relax.
స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. సమయాభావంలో నేను కొంచెంసేపు చేయిస్తున్నాను. నిజంగా మీకు ప్రాబ్లం ఉంది, ఇది చాలా మంచి రిలీఫ్ వస్తే మీ బ్యాక్ పెయిన్కి కానీ లేదా సయాటికాకి మంచి రిలీఫ్ వస్తుంది అనుకుంటే ఎక్కువసేపు చేసుకోండి. మిగతావి కొన్ని వదిలేసేయండి, ఏం పర్వాలా. నౌకాసన్, ఉత్తర పాదాసన్ అవి అసలు చేయక్కర్లా. అవి చేయకుండా ఇవి చేసుకోండి ఆ టైంలో కూడా. నడు నొప్పి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉత్తాన పాదాసన నౌకాసనం అంత కష్టపడి చేయాల్సిన పని లేదు. మీకు అది చేసినప్పుడు నడు నొప్పి వస్తుందంటే వదిలేయండి, సిమ్టమ్ అదే గుర్తు. ఉత్తాన పాదాసన. ఒకటిన్నర అడిగి అంటే మించి ఎక్కువ లేకపోతే. అలానే ఇవి ఉపయోగం లేనివి కాదు, దీని ఉపయోగం దీనికి చాలా ఉంది. పొట్ట కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉత్తాన పాదాసన నౌకాసన కంపల్సరీ చేయాలి. Slowly relax. Both legs up. Slowly relax. నౌకాసన చేద్దాం. పై పొట్టకి. ఎప్పుడైతే పొట్ట కండరాలు ఆరోగ్యంగా ఉంటాయో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది పొట్టలో ఫామ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. రోజు 2-3 నిమిషాలు ఒక్కొక్క ఆసనం చేయగలిగితే బెస్ట్ ఆసనం అనేది. టైం లేదా కనీసం 4 శ్వాసలు. నెమ్మదిగా పవనముక్తాసన చేద్దాం. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్. నడు నొప్పి వాళ్ళు ఇంతే ఇక్కడతో అయిపోవాలి. మిగతా వాళ్ళు ముక్కుని మోకాలు తగ్గచ్చు. Slowly relax. Left leg up. Hold, press, touch. Slowly relax. Both legs up. 2 పిరుదుల కింద చేతులు పెట్టుకొని ఆ తర్వాత లిఫ్ట్ చేయాలి. డైరెక్ట్గా 2 కాళ్ళు పైకి లేపొద్దు. ఇలా స్లోగా లిఫ్ట్ చేసుకొని హోల్డ్ చేసి వెరికోస్ వెయిన్స్ వాళ్ళు ఈ పొజిషన్ ఉండాలి. బాడీ సపోర్ట్ అయినా తీసుకొని స్లోలీ రిలాక్స్. విపరీత కరిణి అని ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అది ఏం లేదు, నడుము కింద చేతులు పెట్టి ఇప్పుడు మన పవనముక్తాసనం చేశాం కదా, అంతే ఇంతవరకు లిఫ్ట్ చేయడం. స్లాంట్గా ఒక 60 degrees, 90 కాకుండా 60. దీన్ని విపరీత కరిణి. దీంట్లోనే కొంచెం పైకి లేపుతాం నడుము భాగాలు. ఇలా కొంచెం లిఫ్ట్ చేసి ఈ విధంగా స్లోలీ రిలాక్స్. పూర్తిగా మనకు సర్వాంగాసనలా కాకుండా కొంచెం పైకి ఇలా ఉంది కదా, కొంచెం సర్వాంగాసన అంటే ఇంకా పైకి లేపాలి ఇట్లా, కానీ కొత్త వాళ్ళు చేయొద్దు. స్లోలీ రిలాక్స్. థైరాయిడ్ వాళ్ళు కంపల్సరీ చేయాలి ఇవన్నీ. విపరీత కరణి, సర్వాంగాసన్, హలాసన్,
హలాసని కావాలని చూపించట్లేదు, ఎందుకంటే మీరు తెలియక ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అయితే ఉరికి చూయిస్తా ట్రైల్ ఎలా ఉంటుందో, మీరు చేయొద్దు దయచేసి, ఎందుకంటే కంపల్సరీ టీచరు గైడ్లైన్స్ లో చేయాలి ఇది హలాసన్. ఇవన్నీ ఏంటంటే టఫ్గా ఉంటాయి ఆసనాలు, రోజు చేస్తుంటే ఫ్లెక్సిబిలిటీ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు, మామూలుగా వాళ్ళు కొత్త వాళ్ళు చేయలేరు. ఇట్లా లెఫ్ట్ చేసి నెమ్మదిగా ఇలా ఇది సర్వాంగాసన్. నెమ్మదిగా రెండు చేతులు కింద సపోర్ట్ పెట్టుకొని స్లోగా కిందకి తీసుకొచ్చి ఇది చేయంగానే మత్స్యాసనం చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎస్టికాసన్, చేతులు రెండు స్ట్రెచ్. స్లోగా పశ్చిమోత్తానాసన్, ఈ భంగిమ నుంచి పశ్చిమోత్తానాసన్ కూడా చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇంకా ఏమన్నా మనం చేయాల్సి మిగిలిపోయినాయా? ఎస్ఐ జాయింట్ ఉన్నాయి, మరి ఒకసారి చేద్దామంటారా? ఎస్ఐ జాయింట్ చేసి ఆ తర్వాత బాలరోధన. పాదాన్ని పడుకోబెట్టేసేయండి, పూర్తిగా పక్కకు తీసుకెళ్ళండి, ఫోల్డ్. తర్వాత దగ్గర తీసుకొచ్చేసి పాదాన్ని పూర్తిగా బాస్పట్లు వేసామనుకున్నప్పుడు నిలబెట్టాలి మోకాన్ని. ఈ విధంగా తుంటి భాగం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది రోజు చేయడం వల్ల. కాలి గజ్జల్లో జాయింట్స్ ఉంటాయి, కాలి గజ్జ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఎస్ఐ జాయింట్ అంటారు, సాక్రో ఇలియం జాయింట్. మనం అలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది, ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది ఇక్కడ కండరానికి, అక్కడ ఉన్న జాయింట్ దగ్గర మజిల్కి. సో అబ్జర్వ్ చేసుకుంటే దాని యూజ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. సో బాస్పట్లు వేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వీలైనంత దగ్గరగా తీసుకొచ్చుకొని కాలు, నడుముని కొంచెం లిఫ్ట్ చేయాలి, అప్పుడు ఇక్కడ ఈ తొడ భాగం కానీ మోకాలు అని నేల టచ్ అవుతూ ఉంటాయి. ప్రతిరోజు చేసుకోవాలి లేడీస్ ఇవన్నీ. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. ఫస్ట్ లో చిక్కబట్టినట్టు ఉంటుంది, కానీ భయపడకుండా చేయాలి రోజు. బాస్పట్లు వేస్తున్నప్పుడు చిక్కబట్టినట్టు ఉంటుంది, కొంచెం సెట్ చేసుకొని కొంచెం వదులు చేసి కండరాలు వదిలితే ఆటోమేటిక్గా అది రిలీఫ్ వస్తుంది. కండరాలు చిక్కబట్టుకుని ప్రతిరోజు పొటాషియం బాగా రావాలంటే అరటిపండు తినాలి. అరటిపండు ఉత్తమం, చాలా చాలా మంచిది అరటిపండు. పాలకూర ఎక్కువగా వాడడం, ఆకుకూరలన్నీ దాంట్లో మరి ముఖ్యంగా తోటకూర, పాలకూర అద్భుతంగా పనికొస్తాయి. తోటకూరలో కూడా కొయ్య తోటకూర చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. రివర్స్, ఇప్పుడు దొరకట్లేదు కొయ్య తోటకూర, మ్యాక్సిమం ట్రై చేయండి, అది ఉంటే మాత్రం అది వాడండి. ఎర్రకాడు ఉంటుంది మేడం, అది సమ్మర్ లో వస్తుంది మేడం ఎక్కువ కొయ్య తోటకూర. ఇప్పుడు మళ్ళీ కేకలు అప్పుడప్పుడు వినపడుతున్నాయి, నిజంగా కొయ్య తోటకూరేనా డౌట్ వస్తుంది. సగంగా ఉంటుంది కదా, రియల్ కొయ్య తోటకూర దొరకట్లా. అది కట్ చేసి ఉంటుంది, కానీ ఎక్కువ సమ్మర్ లో దొరుకుద్ది.
అంతకుముందు చిన్న ఆకును ఎర్ర కాడ అలా ఉండేది కదా, ఇప్పుడు అర్థంగా అట్లా పెరుగు తోటకూరలాగా పెద్ద పెద్ద ఆకులతో వస్తుంది. మరి అది నిజంగా కొయ్య తోటకూరేనో అని డౌట్ వస్తుంది. బాలరోజు చేద్దాం అంతేనా? గుర్తుపట్టే విధానం అంతే కదా, ఎర్ర కాడ ఉండాలి అంతే కదా. కాళ్ళు పూర్తిగా చాపాలి. స్లోలీ రిలాక్స్. ఇది ఇట్లానే సెకండ్ టైం థర్డ్ టైం మీ వీలన్నమాట. 100 200 పెట్టుకొని చేయొచ్చు. బాల రోజున పొట్ట బాగా తగ్గుతుంది. వేరే కొత్త కొత్తవి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఇంకేం చేయక్కర్లా, ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి ఎడం వైపు గుండా మోకాళ్ళ మీద నిలబడి మాధ్యలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. అప్పుడే తెల్లారింది. శ్వాస తీసుకుంటూ తలపైకి చూస్తూ మోచేతులు స్ట్రైట్, నడుం భాగాన్ని లోపలికి ప్రెస్ చేసి శ్వాస వదులుతూ గడ్డాన్ని ఛాతీకి కానిస్తూ అధోముఖ శ్వానాసనం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ పొజిషన్ చేద్దాము. చేయలేని వాళ్ళు ఇదే చేస్తూ ఉండండి. ఫస్ట్ పొజిషన్ స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భుజంగాసన పొజిషన్. రెండు చేతులు ఛాతీ పక్కన. ఫస్ట్ పొజిషన్ లిఫ్ట్, slowly relax. Second position, deep breathing, lift, slowly relax. Third position, రెండు చేతులు ఛాతీ పక్కన సర్పాసన్. డీప్ బ్రీత్, లిఫ్ట్, slowly relax. Fourth position, deep breathing, lift, fifth position, మోచేతులు కూడా నేల మీద ఉంచాలి. శ్వాస తీసుకొని లిఫ్ట్, సిక్స్త్ పొజిషన్, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేయండి. తిరిగే భుజంగాసనం. మలబద్ధక నివారణకు మనం చెప్పుకునే 5 ఆసనాల్లో ఇది 4వది. గుర్తుపెట్టుకోవాలి సీక్వెన్స్. మంచినీళ్ళు తాగాక చేయాలి ఇవన్నీ. ఇది కూడా ఇంపార్టెంట్. వాటర్ తాగాలి పూర్తిగా, పీకల దాకా తాగాలి. మొత్తం గొంతు దాకా మనకి వాంతి వస్తుంది అన్నంతగా మ్యాక్సిమం వాటర్ తాగి అప్పుడు ఈ 5 ఆసనాలు చేయాలి. తాడాసన్, తిరిగి తాడాసన్, కట్చక్రాసన్, తిరిగి భుజంగాసన్. 5వది ఉదరాకర్షక ఆసనం. గొంతు కూర్చొని చేస్తాం కదా, ఒకసారి చూపించాను. ఒకవేళ డౌట్గా ఉంటే నా పాత వీడియోలు చూస్తే మీకు కనపడుతుంది ఉదరాకర్షక ఆసనం.
ఈరోజు చేయించవలసిన గుర్తులేదు నాకు. సిట్టింగ్ అప్పుడు వస్తుంది అది. వీలైతే కూర్చుండేటప్పుడు చేయిస్తాను. స్లోలీ రిలాక్స్. శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టండి. లెఫ్ట్ లెగ్ గడ్డం నేల మీదే ఉంటుంది. సయాటికా లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు ఇంతవరకు చేసుకోండి. రైట్ లెగ్ అప్. బోత్ లెగ్స్ అప్. పిడికిల బలంతో 2 కాళ్ళను లిఫ్ట్ చేయాలి. అవసరమైతే కాల్ సపోర్ట్ పెట్టండి. రెండో కాల్ తోటి ఒక కాల్ సపోర్ట్, రెండో కాల్ కింద ఉంటుంది. అట్లా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా హోల్డ్ చేసి క్లాంప్ లాగా. పిక్క భాగంలో కండరాలు వీటన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. చిక్కబడుతున్నట్టున్నా భయపడకుండా చేయాలి. చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. 2 చేతులు వీపు వెనుకోల. శ్వాస తీసుకుని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. వక్రాసన పొజిషన్. Slowly relax. Second position. నిద్రలేమి, హై బీపీ, లో బీపీ, డిప్రెషన్ ఇలాంటి ఉన్నవాళ్ళు మకరాసనం 2 పొజిషన్స్ ప్రతిరోజు ఒక 5-10 నిమిషాల పాటైనా పడుకునే ముందు ప్రాక్టీస్ చేయండి. మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. ఉదరాకర్షకాసనం ఒకసారి చూపించేస్తాను. ఇలా గొంతు కూర్చున్న తర్వాత కుడి మోకాలు ఎడమ పాదం దగ్గర పెట్టాను. తర్వాత 2 అరచేతులు ఎడమ మోకాలు మీద పెట్టి కుడివైపుకి ఇట్లా స్ట్రెచ్ చేయాలి. పైన అప్పర్ బాడీ ఏమో ఎడమ భుజం మీదుగా వెనక్కి తిరిగి చూస్తాం. కాలేమో కుడివైపుకి వెళ్తుంది. ఇట్లా అంటే లోయర్ బాడీ ఏమో కుడివైపుకి స్ట్రెచ్ చేస్తున్నాం, అప్పర్ బాడీ ఏమో ఎడమ వైపుకి. ఇలా ఇలా చూస్తూ ఉంటాం. ఇంతే ఉదరాకర్షక. మళ్ళీ ఇప్పుడు కాలు మార్చు. ఇప్పుడు కుడి కాలు ఇట్లా ఇక్కడ నిలబెట్టాను కదా, ఈ ఎడమ కాలు మోకాలు తీసుకొచ్చి కుడి పాదం దగ్గర పెట్టాలి. కుడి మోకాల మీద 2 చేతులు పెట్టి ఎడమవైపుకి అనాలి. ఎడమవైపుకి స్ట్రెచ్. తల కుడివైపుకు, కుడి భుజం మీదుగా వెనక్కి తిరిగి చూడాలి. మంచినీళ్ళు తాగి చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే శంఖంలో నీళ్లు పోస్తే ఎలా అయితే వస్తాయో సన్న దారలాగా, ఆ విధంగా మూత్ర విసర్జన, మల విసర్జన సాఫీగా సాగిపోతుంది. దానికి దీనికి పేరు లఘు శంఖ ప్రక్షాళన, లఘు శంఖ ప్రక్షాళన ఆసనాలు అంటారు. అంటే చిన్న సైజుది. పెద్దవంటే ఇంకా వీటి మీద ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉంటారు. ఇవి చాలా నార్మల్ పీపుల్, అందరూ మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు అన్నమాట. కొన్ని ఏంటంటే గురువులు వాళ్ళ ప్రత్యక్షంలో చేయాలి. కొన్ని మల విసర్జనకు సంబంధించినవి, బస్తి, వమన దౌతి, దళ దౌతి, వస్త్ర దౌతి, అలా రకరకాల పేర్లు ఉంటాయి, చాలా ఉంటాయి దౌతీలని. అప్పర్ బాడీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి, పొట్టకు సంబంధించి నౌలి,
మళ్ళీనేమో ఆ, పెద్ద ప్రజ్ఞకి సంబంధించి బస్తి క్రియలు, స్థల బస్తి, జల బస్తి. మనం ఉత్కుటాసనలో కూర్చున్నాం కదా, అదే మలాసనం చేస్తున్నాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే యోగులు తొట్టిలో కూర్చుంటారు. తొట్టిలో అట్లా మనం కూడా అలాంటి ఏర్పాటు చేసుకుని కూర్చుంటే లేడీస్ సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు దూరం అయిపోతాయి. నీళ్ళల్లో కూర్చొని అశ్విని ముద్రలు వేస్తూ ఉండాలి. అట్లా వేస్తూ ఉన్నప్పుడు ఈ నీరు లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి మల విసర్జన సంబంధించిన సమస్యలు ఏమన్నా క్లియర్ అవుతే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు అనుకుంటూ వస్తాయి ప్రతిరోజు చేయడం వల్ల. దాన్ని జలబస్తి అంటారు. నీళ్ళల్లో కూర్చొని చేస్తారు. అది అంతే తేడా. ఇక్కడ దాకా నీళ్ళు ఉండేటట్టు చూసుకుంటారు. ఆటోమేటిక్ గా మనం అలా అశ్విని ముద్రలు వేసి అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల లోపల లార్జ్ ఇంటెస్టైన్ చాలా ఆరోగ్యం ఉంటుంది. పెద్ద ప్రేగులు ఆ భాగాలన్నీ పొత్తి కడుపు దగ్గర జననేంద్రియ అవయవాలు మొత్తం ఆరోగ్యంగా తయారవడానికి అద్భుతంగా ఉపయోగం. స్థలబస్తి అంటే ఏం లేదు, పశ్చిమోత్తాసనంలో కూర్చొని అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తారు. ఇవాళ చేద్దాం స్థలబస్తి ఎలా చేస్తారు ఊరికి మీకు చెప్తాను. ఇప్పుడు మండుకాసన చేద్దాం. ఈ పొజిషన్ లో ఆల్రెడీ ఉన్నాం కదా, మండుకాసన చాలా చాలా ఇంపార్టెంట్. బ్రహ్మముద్ర, రెండు చేతులు పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర పెట్టి శ్వాస తల ఎదురుగా చూస్తుందా. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. Slowly relax. Third position, deep breathing, breathe out. Slowly relax. నెమ్మదిగా. ఇవాళ ఏకపాద జానుశిరాసనం చేద్దాం. మీకు చూపిస్తా స్థలబస్తి అంటే ఎలా చేస్తారు. పేర్లు అలా ఉంటాయి కానీ చాలా సింపుల్. మనం రోజు చేసే ఆసనాల్లోవే అవి మెలకువలు తెలియక అది అప్లై చేయము, అంతే తేడా. ఇప్పుడు మనము ఏకపాద జానుశిరాసనం రెగ్యులర్ గా చేస్తున్నదే. కుడికాలు మడిచి కుడికాలు పాదము ఎడమకాలు యొక్క గజ్జి దగ్గర పెట్టాలి. తర్వాత ఎడమకాలు పాదాన్ని మన వైపు లాక్కోవాలి. శ్వాస తీసుకొని స్ట్రెచ్, బ్రీత్ అవుట్. మొదటి భాగాన్ని మోకాలు తగిలించాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లోపల అశ్విని ముద్రలు మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా, ఆ అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అంతే. వెరీ సింపుల్. స్లోలీ రిలాక్స్. దీన్ని మహాముద్ర అని కూడా అంటాం. అంటే పేర్లు రకరకాలుగా ఉంటాయి, లోపల మెకానిజం జరిగేవి ఇవన్నమాట. ఈ పొజిషన్లో అలా ఉండడం, దీన్ని మహాముద్ర కూడా ఆ పేరుతో కూడా పిలుస్తారు అన్నమాట. దీంట్లో అశ్విని ముద్రలు వేస్తాము, అది స్థలబస్తి కింద మారుతుంది. పశ్చిమోత్తానాసనం ఇది సింగిల్ లెగ్తో చేస్తే ఏకపాద జానుశిరాసనం, అదే రెండు కాళ్ళతో కలిపి చేస్తే పశ్చిమోత్తానాసనం, అంతే. రెండు కాళ్ళు చాపి శ్వాస తీసుకొని స్ట్రెచ్, ఎంతవరకు వస్తే అంతవరకు ఉంది. ఇక్కడ అశ్విని ముద్రలు వేయాలి. స్లోలీ రిలాక్స్. అంటే ఏం లేదు, నేల స్థలం కదా, ఈ నేలను ఆధారంగా చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి స్థలబస్తి అంటే. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం, రెండు చేతులు బాడీ వెనుకాల శ్వాస తీసుకొని లిఫ్ట్, నడుము ఛాతీ భాగం, మెడ ఫ్రీగా రెక్కువాలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు రిలీఫ్ చాలా చాలా బాగా పనికొస్తుంది. పశ్చిమోత్తానాసనం కౌంటర్ ఆసనం. స్లోలీ రిలాక్స్.
వక్రాసనం చేద్దాం. ఎడమ చేయి స్ట్రెచ్. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, రెగ్యులర్గా చేసే ఆసనాలే కదా. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు మడిచి, ఎడమ చేయి వెనుకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. ఈ ఎడమ కాలు నడిచి క్రాస్గా అవతలికి పెట్టి ఎడమ చేయి వెనకాల పరివృత్త వక్రాసనం. కుడి చేయి స్ట్రెచ్, ఎడమ కాలు పక్కన. స్లోలీ రిలాక్స్. కుడి కాలు మడిచి క్రాస్గా అవతలికి పెట్టి కుడి చేయి వెనకాల నడుము స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ కూడా వెనుక బెండ్ చేయకుండా చూసుకోండి. ఈ టైంలో నాలుక కేచరి ముద్ర వేసుకోండి. ఈ ఆసనాలు చేసేటప్పుడల్లా వీలైనంత వరకు గుర్తుపెట్టుకొని నాలుక కేచరి ముద్ర, ఏమాత్రం అవకాశం ఉన్న స్విమ్ ముద్రలు ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇన్సైడ్గా జరిగే ప్రాక్టీస్ ఇవన్నీ. ఈ ప్రతి వాళ్ళు రోజు చెప్పలేరు, టీచర్స్ కూడా ఎవరు చెప్పరు, ఇంపాసిబుల్. ఇట్లాంటివి గురుముఖంగా నేర్చుకున్నప్పుడు ఎప్పుడో మనకి గుర్తొచ్చినట్టు టీచర్స్ చెప్తుంటారు కదా, అవి మీరు గుర్తుపెట్టుకొని రోజు ప్రాక్టీస్లో ఉంచుకోవాలి. చెప్పిన రోజు చేయడం, తర్వాత రోజు వదిలేయడం కాకుండా ప్రతిరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్ధమశ్చేంద్రాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చ్. స్లోలీ రిలాక్స్. గోముఖాసనం. ఎడమ కాలు పైన, ఎడమ చేయి పైన. కంపల్సరీ రెండు చేతులు వెనకాల ఇంటర్లాక్ అవ్వాలి. ఫ్రోజన్ షోల్డర్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీపు దగ్గర ఫ్యాట్, చేతుల్లో ఫ్యాట్ ఇవన్నీ తగ్గాలన్నది రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేయాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, మెడ నొప్పులు, వీపు నొప్పులు, వీటన్నిటికి కూడా చక్కటి రిలీఫ్ వస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. డయాబెటీస్ వాళ్ళకి చాలా చాలా రిస్క్ ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్, అది రాకుండా చూసుకోవాలి. వచ్చాక ఫిజియోథెరపీలను వాటికి వెళ్ళి చాలా ఇబ్బంది పడాలి. దానికంటే రోజు చేసుకుంటే అసలు ఆ సమస్య రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. రోజు కూడా స్తబ్దంగా కూర్చోకూడదు. వీలైనంత వరకు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గా ఉండాలి. డయాబెటీస్ ఆటోమేటిక్గా పోస్ట్ పోన్ చేయొచ్చు. రాదు అని నేను చెప్పలేను. కొంత హెరిడిటరీ ఉంటుంది, కొంత లైఫ్ స్టైల్ ఉంటుంది, మనం తీసుకున్న ఆహారం ఏంటి, మనం ఎలా ఉంటున్నాము రోజు, ఇవన్నీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. కానీ పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక 40-50 ఏళ్ళకి రిస్క్ ఉందనుకోండి వచ్చే అవకాశం తల్లిదండ్రులకు ఉండడం వల్ల, దాన్ని 60-70 ఏళ్ళకి అలా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అసలు పూర్తిగా రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది. టైప్ 2, టైప్ 1 రెండు డయాబెటీస్ ఉంటాయి కదా,
దాంట్లో టైప్ 1 అంటే చిన్నపిల్లలకు వస్తుంది. వాళ్ళల్లో ఏమవుతుందంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు, ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని ఉంటాయి. అవి డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తే జరగదు. వాళ్ళ ప్రాబ్లం అది. ఇన్సులిన్ కంపల్సరీ పైనుంచి ఇవ్వాలి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ రూపంలో. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంటుంది, బీటా సెల్స్ పనిచేస్తూనే ఉంటాయి, అవి అవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి, కానీ కణాలు ఇన్సులిన్ని తీసుకోవు. సెల్ రిసెప్టర్స్ అని ఉంటాయి, కణాల చుట్టూరా ఇన్సులిన్ రాకుండేవి ఉంటాయి, బాడీ గార్డ్స్ లాంటివి. అవి ఏం చేస్తాయంటే లోపలికి ఎలో చేయవు, కణం లోపలికి ఇన్సులిన్ లాక్కోదు. సో దానివల్ల ఆర్టిఫిషియల్గా ట్యాబ్లెట్ మింగాల్సి వస్తుంది అనమాట, డైరెక్ట్గా మనకి కణాలు యాక్టివ్ అవ్వడానికి. అది యాక్టివ్ చేసి ఇన్సులిన్ లాక్కుండే విధంగా. సో చేయవలసింది ఏం లేదు, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, రోజు ఎక్సర్సైజెస్. ఎంత యాక్టివ్గా బాడీ కనుక ఉంచుకుంటే డయాబెటీస్ అంత కంట్రోల్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే జడంగా స్తబ్దంగా ఎక్కువసేపు కూర్చున్న ప్లేస్లోనే కూర్చుంటారో, గంట 2 గంటలు 4 గంటలు 5 గంటలు, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే 10 గంటలు కూర్చుంటారు, వాళ్ళకే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా కాపాడుకోవాలి మనల్ని మనం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత ప్రాణాయామం చేసేద్దాం. ఇంపార్టెంట్గా ఆసనాల వరకు చేస్తున్నాము, మిగతా ఎక్సర్సైజ్లో అంత అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నిలబడి చాలా వార్మప్ చేసాము. సో సిట్టింగ్లో కూడా మళ్ళీ అవన్నీ చేయాల్సినంత అవసరం లేదు. నిలబడి చేయలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు కూర్చొని చేసుకోండి. గ్రైండింగ్ మనకి చాలా ఉన్నాయి కదా ఎక్సర్సైజ్లు, అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెమ్మదిగా సింహక్రియ చేసేద్దాం. 2 చేతులు బోర్లో పెట్టి. నేనేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, మీకు సింహక్రియకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే జగ్గి వాసుదేవ్ గారిది వీడియో ఉంటుంది, లేదంటే నా వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి, చూసుకోవచ్చు పాత వాటిల్లో. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస స్లోగా నాలుకలు కేచిరి ఇక్కడ గొంతు దగ్గర టైట్ చేసి స్లోగా వదలాలన్నమాట. ఇలా పైప్ కనుక పట్టుకుంటే, నీళ్ళ పైపు వెళ్తున్న నీళ్ళల్లో ఆ పైప్ ఎలా అప్పుడు వాటర్ స్లోగా వెళ్తాయి కదా, అలాగే శ్వాస కూడా స్లోగా బయటకు వెళ్ళిపోయేటట్టుగా ఇక్కడ ఈ కంట భాగం దగ్గర బిగించి ఎగ్జలేషన్ కూడా చేయాలి. ఇవన్నీ టెక్నిక్స్. ఇవి ఏంటంటే ప్రతిరోజు టీచర్స్ చెప్పలేరు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటే అక్కడే ఆగిపోతాం అన్నమాట, మన సాధన ముందుకు వెళ్ళదు. సో మీరు చెప్పినప్పుడు నోట్ చేసుకోండి, అవసరమైతే రాసుకోండి. నెక్స్ట్ న్యూరోమస్కులర్, లేదా రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా అది చేస్తున్నప్పుడు ఆ మెళుకువలన్నీ గుర్తొస్తాయి ఏమేమి చేయాలి అనేది. కంటిన్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన యోగా క్లాస్లో దీనికి అవుట్ స్టాండింగ్ ఎగ్జాంపుల్గా నిలబడ్డారు. ఈ 2-3 రోజులు నాకు ఒంట్లో బాగాలేదు, క్లాస్ ఆఫ్ చేస్తే ఏమయ్యేది, డిస్కంటిన్యూ అయిపోయేవాళ్ళు. ఈ 10 మంది రోజు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చేయరు కదా, ఆ కంటిన్యూటీ దెబ్బతింటుంది. 4వ రోజు మొదలు పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మొదలెట్టుకునేప్పుడు. అదే ఎంత చేసామనేది ముఖ్యం కాదు, నిలబడ్డామా లేదా క్లాస్లో, కంటిన్యూగా చేయగలిగామా లేదా ఆ రోజు, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. చాలాసార్లు చెప్పాను, నిరంతరము ఉత్సాహము ధైర్యం
ఇవి ఉండాలి యోగ సాధన చేయడానికి. అంతేగాని అక్కడ క్వాలిటీ కంటే కూడా క్వాంటిటీ వీటి కంటే కూడా మనము దానికోసం తపన పడ్డాం చూడండి, శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేది ముందుకు నడిపిస్తూ ఉంటుంది యోగాలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫిలాసఫీ వినడానికి ఎంబ్రాసింగ్ గా ఉండొచ్చు కొత్త వాళ్ళకి, అంటే అలవాటు లేని వాళ్ళకి ఈ ఏదో చెప్తున్నారులే అనుకోవచ్చు. కావాలంటే దాన్ని పాటించి చూడండి, 1 month ప్రాక్టీస్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాంట్లో ఇంపార్టెన్స్ ఏంటనేది. ఆ కంటిన్యూటీ అనేది ఎంత అవసరం అనేది అర్థమవుతుంది. ఎంతటి వాళ్ళమైనా నిరంతరము ఆ ఉత్సాహం లేకపోతే బ్రేక్ పడిపోతుంది, యోగ సాధన కూడా ఆగిపోతుంది. సో దాన్ని ఆగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇలా ఈ 5 భంగిమల్లో రోజు ఒక 8 నుంచి 10 శ్వాసలు. ఊపిరితిత్తులు అన్ని డైరెక్షన్స్ లో చక్కగా వాడడం జరుగుతుంది. శ్వాసలు తీసుకోవడం వల్ల యాక్టివ్ అవుతాయి. రిలాక్స్ ఇంది అన్నది. భస్తిక, రిలాక్స్ ఉంది అందరూ. Deep breathe in, double breathe out. Again deep breathe in, double breathe out. Slowly relax. Relax the అన్నది. ఈ విధంగా పూర్తిగా శరీరం అంతా సాధారణ స్థితికి వచ్చిందా రిలాక్స్ అయిపోవాలి. హడావిడి పడి ఏదో నెక్స్ట్ టైం అయిపోతుందన్న ప్రాణాయామాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రాణాయామాలు అనులోమ విలోమ చేద్దాం. సమయం తక్కువగా ఉండడం వల్ల ఓన్లీ ఇంపార్టెంట్ ప్రాణాయామం అనులోమ విలోమ అద్భుతంగా పనిపిస్తుంది. ఇది ఒక్కటి చేసుకున్న చాలు, మిగతా చేయకపోయినా అంత ఇబ్బంది ఉండదు. చేసుకుంటే మంచిదే. మీ ఓపిక ఒక 1 hour 45 minutes to 1 hour టైం పెట్టుకుంటే మొత్తం ప్రాణాయామాలు అన్నీ కవర్ అవుతాయి. సుమారుగా 12 దాకా ఉన్నాయి ప్రాణాయామాలు. ఏదైనా చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా అన్ని చేసుకోవచ్చు. 5-10 నిమిషాలు అలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. గంట సేపు ఓన్లీ ప్రాణాయామాలే చేయొచ్చు. ఇప్పుడు ప్రాణముద్ర, ఎడమ చెయ్యి అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. కుడి చేయి నాసికా ముద్ర.
మధ్యవేలు ఉంగరపు వేలు మడిచి, మధ్యవేలు చూపుడు వేలు మడిచి, ఉంగరపు వేలు చిటికిన వేలు ఓపెన్ చేసి, దీన్ని నాసికా ముద్ర అంటాము. ఇప్పుడు కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఉంగరపు వేలుతో ఎడముక్కు మూసివేసి నెమ్మదిగా కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించి 1 సెకండ్ హోల్డ్. మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకొని స్లోగా ఎక్కువసేపు కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసని నెమ్మదిగా పంపిస్తూ, ఇది ఒక ఆవృతం. ఇది నిమిషానికి ఓన్లీ 4 సార్లు వచ్చేటట్టు చూసుకోండి. అంటే 15 సెకండ్ల పాటు ప్రాసెస్. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమ శ్వాస మొదలు ఒక ఆవృతం. ఒక 20 ఆవృతాలను మినిమం చేయడానికి ప్రయత్నం చేయాలి రోజు. రోజు కాదు, ఒక విడత. అలాగే 4 సార్లు రోజు. తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే మనం నిద్రపోయే ముందు. ఇలా 4 విడతలుగా 20 చొప్పున 80 లేదా 80 చొప్పున 4 విడతలు 320 ఆవృతాలు. ఇది బెస్ట్ నెంబర్ అన్నమాట ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. అర్థమైందని అనుకుంటున్నాం. అర్థం కాకపోతే అడగండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. వెన్నుపూస నిటారుగా, నాలిక కేచిడి ముద్ర, దృష్టి ఆజ్ఞ చక్రం. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. అలసట అనిపిస్తే కొంచెంసేపు రిలాక్స్ అయిపోండి. ప్రశాంతంగా ధ్యాన స్థితిలో, నిశ్చల స్థితిలో ఇలా కూర్చొని అలసట తీరిపోయాక మళ్ళీ చేతులు ఏదైనా నొప్పులు అనిపించినా కూడా కాసేపు ఇలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయండి. కుడి చేయి నొప్పిగా ఉంటే ఎడం చేతితో కూడా చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. ఈ సమయంలో కూడా గమనిస్తూ ఉండాలి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితిలో ఉండాలి. నెమ్మదిగా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించేసాక ప్రాణాయామాన్ని ముగించి రిలాక్స్డ్ ధ్యాన ముద్ర. 2 అరచేతులు ఒకదానిలో ఒకటి, చేతి బొటన చూస్తూ వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిడి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి నిశ్చల స్థితి.
లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు చేద్దాం. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు. మొదటి 2 భ్రామరి, ఉద్గీత, బహిరంగ సాధన. లాస్ట్ది వచ్చి ఉద్గీత ప్రాణాయామం. మనసులోనే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అలా స్లోగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇది ఓంకార ప్రాణాయామం. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా, ఏమైనా కానీ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నప్పుడు ప్రతి దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓంకారోపాసన ఉంటుంది. భ్రామరి 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్క పక్కగా శ్వాస తీసుకొని చెవులు మూసివేశాక చేయాలి. ఓంకారాన్ని జంకారం లాగా నాలిక కేచిని ముద్ర వేసుకోవాలి. లాలాజలం ఊరకుండా మనకి ఎక్కువసేపు భ్రామరి అంటే నాదాన్ని ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఇంకొక 3 సార్లు ఎవరికి వాళ్ళు చేసేయండి. రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ నిశ్చల స్థితి. బాగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం భ్రామరి ఒకటి, అమృతాసన ఒకటి ఎక్కువ ప్రాక్టీస్ చేయకూడదు. వాళ్ళు చేయవలసింది కొంచెం యాక్టివ్ అవ్వడానికి చేయాలి. అంటే సూర్యభేది లేదా అనులోమ విలోమ ఇలాంటివి చేసుకోవాలి. వాళ్ళు కొంచెము నార్మల్కి వస్తారు వాళ్ళు, లేకపోతే ఇంకా సైలెంట్లోకి వెళ్ళిపోతారు. సో సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అని ఉంటాయి కదా. సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆల్రెడీ వాళ్ళకి బాగా యాక్టివ్గా ఉంటుంది ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇంకా ఓవర్ యాక్టివ్ అయిపోతుంది, వాళ్ళు బయటికి రాలేరు అనమాట. అందుకని ఒక్క డిప్రెషన్ ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని రోజుల పాటు ఇవి భ్రామరి ఒకటి, అమృతాసన ఒకటి ఎక్కువ ప్రాక్టీస్ చేయదు. అది వాళ్ళకి నిషిద్ధం. డిప్రెషన్ వేరు, స్ట్రెస్ లెవెల్స్ వేరు, ఇది గమనించుకోవాలి. మళ్ళీ స్లోలీ రిలాక్స్. స్ట్రెస్ లెవెల్స్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది భ్రామరి, అమృతాసన. డిప్రెషన్, స్ట్రెస్ 2 ఒకటి అనుకున్నారు, అది వేరు వేరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉద్గీత ప్రాణాయామం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ భూమ అంటూ ఉచ్చరిస్తాము. 5 సార్లు చేద్దాము. అద్భుతమైనది ఇది. 21 సార్లు చేసుకోండి. ఎటువంటి సమస్యలైనా కూడా మనకి చాలా వరకు బాగా కంట్రోల్కి వచ్చేస్తాయి. ఓంకారోపాసన అంటే ఇదే, ఇంకేం లేదు. మాండూకోపనిషత్తు చాలా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వేరేవేమీ అక్కర్లేదు, ఓంకారాన్ని ఉచ్చరిస్తా ఉంటే చాలు, జీవితం ధన్యం అనేసి ముక్తికి మార్గం అదే చూపించేస్తుంది. అంత అద్భుతమైనది అన్నమాట. మీరు చేస్తే మీకే తెలుస్తుంది దీని డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే. ముద్రలు చాలా చాలా రోల్ ప్లే చేస్తాయి. వీటిని తక్కువ అంచనా వేయకుండా ఆ ఓంకారాన్ని మనము ఉచ్చరించేటప్పుడు ఆ ముద్రలు వేస్తుంది. ఫస్ట్ అకారానికి చిన్ముద్ర, ఉకారానికి చిన్మయ ముద్ర, మకారానికి ఆది ముద్ర అంటే బొటన వేలు లోపల పెట్టి దాని మీద మిగతా 4 వేలతో ప్రెస్ చేయాలి. ఈ 3 ముద్రలు వేసుకుంటూ మనం ఓంకారోపాసన చేసి కొంతసేపు బాహ్య కుంభకంలో అలా ఉండిపోతాం, పైబారిపోయింది. మళ్ళీ శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు స్లోగా శ్వాస తీసుకొని మళ్ళీ ఆ ఊమ అంటూ ఉచ్చరిస్తాం. ఇది పద్ధతి. ఓకే, డీప్ బ్రీతింగ్ 5 సార్లు చేద్దాం ఎవరికి వాళ్ళు, ఎవరి స్పీడ్ వాళ్ళది. డీప్ బ్రీతింగ్. ఆ
ఆ ప్రణవ ప్రాణాయామం మనసులో ఓంకారాన్ని చూసి డీప్ బ్రీత్ ఇన్, డబల్ బ్రీత్ అవుట్, అగైన్ డీప్ బ్రీత్ ఇన్, డబల్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడి చేసుకొని ఆ అరిచేతుల యొక్క నిలువచ్చిన వేడి కళ్ళకు అద్దుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. మీరు ఇంకా మెడిటేషన్ ఇంకా చేయాలనిపిస్తే మెడిటేషన్లోనే కంటిన్యూ అయిపోండి. మిగతా వాళ్ళు సూక్ష్మ వ్యాయామాలు. ఒకసారి కాలు చేపి కాలు షేక్ చేయండి. పాదాలు ఇట్లా లోపలికి బయటకి పూర్తిగా రెండు కాళ్ళు దగ్గరగా. రెండు కాళ్ళు ఒకేసారి స్లోలీ రిలాక్స్. కాలు వేళ్ళు వెన్నుపూస నిటారుగా దండాసన పొజిషన్. వెన్నుపూస స్ట్రైట్ గా చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలి. వెన్నుపూస బెండ్ అయితే ఏమవుతుందంటే మోటార్ నర్వ్స్ అవన్నీ కాళ్ళలోకి చేతుల్లోకి వెళ్ళే ఉంటాయి. అవి వాటికి సరిగ్గా ఎక్సర్సైజ్ మనకి అందదన్నమాట. ప్రాణశక్తి మనం చేసిన వ్యాయామం తాలూకు శక్తి దానికి వాటికి అందదు. అందుకని వెన్నుపూస స్ట్రైట్ ఉంచుకోవాలి. పాదాలు ముందుకి వెనక్కి. రివర్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తొడభాగాన్ని టైట్ చేయండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పలకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలు తోటి మోచిప్ప ప్యాటిల్ల బోన్ అని అంటారు దీన్ని. ఇది ఈ చిప్పని కదిలించాలి పైకి కిందకి క్రాస్ గా, రెండో క్రాస్, అట్లా అన్ని వైపులా చూసుకొని చేస్తుంది. మరీ ఎక్కువ బలం పెట్టాల్సిన పని లేదు. ఓన్లీ చూపుడు వేలు బొటన వేలు మాత్రమే వాడాలి. చైర్లో కూర్చొని చేసేవాళ్ళు కొంచెం గమనించుకోండి. రెండో కుర్చీ వేసుకుంటేనే బాగా వస్తుంది ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు.
కాలు ఫ్రీగా ఉండాలి, అంటే పిక్క భాగము బిగించుకున్నట్టు అవుతుంది. మనం చైర్లో కూర్చున్నప్పుడు ఎదురుగా చైర్ లేదనుకోండి, ఇంకో చైరు సపోర్ట్, కాళ్ళు ఇలా లేపుతాం కదా, లేపినప్పుడు ఆటోమేటిక్గా పిక్క భాగం టైట్ వస్తుంది. ఈ కండరం టైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోచిప్పు కదలదు కదా, అలా మనం గమనించుకోవాలి. అందుకని రెండో చైర్ వేసుకోవడము, లేదంటే కింద కూర్చొని చేయగలిగితే కింద కూర్చొని చేయడం, ఇలాంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు ఎక్కువగా చేసే తప్పులు, ఎందుకంటే వాళ్ళకి ఎందుకు కూర్చోలేరు కదా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు. చైర్లో కూర్చున్నప్పుడు తప్పుగా చేస్తారు, ఒక చైరే పెట్టుకుంటారు. కంపల్సరీ రెండో చైర్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తొడ కిందకు తిప్పుకొని రివర్స్. ఎడమ కాలు రివర్స్. కుడికాలు మడిచి ఎడంకాలు మీద ప్రెస్సింగ్. ఎడమకాలు మడిచి కుడికాలు. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకుని భద్రాసనం. పొత్తి కడుపుని బిగించి దాన్ని పోసి నెటారుగా. తర్వాత ఎక్సర్సైజ్ స్లోలీ. ఇవి 200 అలా కూడా చేసుకోవచ్చు, అది మన ఓపిక అనమాట. రోజు ఎంత ఎక్కువ చేసుకుంటే తొడల దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచి కంట్రోల్లోకి వస్తాయి, అవన్నీ ఇబ్బంది లేకుండా. మెయిన్ డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది, ప్రెగ్నెంట్ పీపుల్ చాలా చాలా మంచిది. పెల్విక్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అయ్యి ఈజీ డెలివరీ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. మడికట్టు దగ్గర బెండ్ చేయాలి. భద్రాసన్, దాన్ని భద్రాసనం అంటాము. దాంట్లో సాధన ఫింగర్స్కి అన్ని డైరెక్షన్స్లోనూ చేతుల్ని మనం తిప్పుతున్నాం, అరచేతులు అప్ డౌన్ స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్. మో చేతులు స్ట్రైట్ ఉండాలి, ముడవద్దు. ఈ జాగ్రత్త పాటిస్తూ చేయాలి. మెడ నొప్పులు, థైరాయిడ్, స్పాండిలైటిస్ ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నా, బ్యాక్ సైడ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. చేసే విధానాన్ని బట్టి మన రిలీఫ్ తొందరగా రావడము లేట్గా అనేది ఉంటుంది, కొంచెం గమనించుకొని చేయండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతిరోజు సూక్ష్మ వ్యాయామాలు అనేది అస్సలు మిస్ కాకుండా చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల ఆసనాలు చేయలేరు. సో సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ వల్ల మంచి స్టామినా వస్తుంది. జాయింట్ టు జాయింట్ ప్రతి దానికి కూడా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆర్థరైటిస్ మంచి రిలీఫ్ వస్తుంది. బోన్ జాయింట్స్ మధ్య టాక్సిన్స్ ఏమైనా ఎలిమినేట్ అయిపోతాయి. నెగ్లెక్ట్ చేయకుండా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఎక్కువసేపు ఎక్కువ సార్లు చేసుకోవాలి. రివర్స్. ప్రాణాయామాలు, సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఇంతవరకు చేసుకున్నా సరిపోతుంది ఆర్థరైటిస్ వల్ల.
విడికట్టి దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. యోగా అనేది అందరికి ఈక్వల్గా ఉండదు. వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి మార్చుకోవాలి. ప్లాన్ అనేది మనం చేయవలసింది ఏంటి, సాధనలు వాటికి సంబంధించింది మారిపోతూ ఉంటాయి. ఈ వ్యక్తికి బాగుంది కదా అని అవతల రెండో వ్యక్తికి అదే సేమ్ బెనిఫిట్ రావాలని లేదు. వాళ్ళ ఆరోగ్య సమస్యను బట్టి డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలనేది. ఆ ప్రాక్టీస్ చేస్తున్న సాధకుడు డిసైడ్ చేసుకోవాలి. టీచరు లేకపోతే ఇంకోరు డిసైడ్ చేయరు, వీళ్ళు గైడ్ చేస్తాం అంతవరకు. ఇప్పుడు డిప్రెషన్ ఉందని వచ్చారు, డిప్రెషన్ వాళ్ళకి అమృతాసనం భ్రామరి చెప్పకూడదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు, చేస్తే ఎక్కువ ఇంకా లోపంగా వెళ్ళిపోతారు డౌన్కి. అందుకని అట్లా కేసుని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇవి ఆరోగ్య సమస్యలు అనేది ఎవరికి వాళ్ళకే బాగా తెలుస్తాయి. అందువల్ల ఈ జాగ్రత్తలు చెప్తున్నప్పుడు అన్వయించుకోవాలి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, దీంట్లో ఇది ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇది చేయకూడదు అనేది మీకు మీరుగా కూడా ఒక రావాలి నిర్ణయానికి. వచ్చినప్పుడే యోగా బాగా అద్భుతంగా కుదురుతుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది కొంచెం గమనించుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇండివిజువల్ కేర్ ఉండదు కదా. సో ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తల్ని మీకే చెప్తున్నాను అన్న ఫీలింగ్ తోటి తీసుకొని మీకు అది ఉపయోగపడుతుంది అనుకుంటే అవి తీసుకోవాలి. వాటిల్లోవి కుడికంత ఎడమ కంత. ఇప్పుడు వర్టిగో ప్రాబ్లం ఉంది, ముందుకు బెండ్ అయ్యేవి ఏది చేయకూడదు. వాళ్ళు నడు నొప్పున్నా అంతే, ఫ్రంట్ బెండింగ్ ప్రశ్నే లేదు, బ్యాన్ వెన్ను నొప్పులు ఉన్నా కూడా ఇలాంటివన్నీ చూసుకోవాలి. మళ్ళీ హెర్నియా ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బీపీ, హై బీపీ ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేయాలి, వెనక్కి వీర్చుకునే ఆసనాలు ఏవి చేయకూడదు వాళ్ళు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ రూల్ అన్నమాట. ఇలాంటివి తెలుసుకున్నప్పుడే యోగా అద్భుతంగా చేయగలుగుతాం. ప్రాక్టీస్ కానీ ఇంకా మా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా చేయి సపోర్ట్ పెట్టుకొని గడ్డం దగ్గర పెట్టి చేయండి. మిగతా వాళ్ళు మామూలుగా చేసేయండి. ప్రతి దగ్గర కూడా శ్వాస నింపి చేస్తే పాజిటివ్ ఎనర్జీ, ఎయిర్లో ప్రెషర్ ఉంటుంది. అది మన గొంతు దగ్గర లోపల ఆ ప్రెషరు బాగా మెడ నొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. భుజాల నొప్పులు, మెడ నొప్పులు వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో శ్వాసను నింపి చేయండి. కిందకి మెడ కూడా దించేటప్పుడు శ్వాస తీసుకొని మెడ కింద కనండి. తెలియక మనం అందరం ఏమనుకుంటాం, శ్వాస వదిలేసి కింద కనాలనుకుంటాం. కాదు, ప్రతి దగ్గర శ్వాసలు నింపి చేయాలి. స్ట్రైట్ వస్తాం కదా, ఇప్పుడు వదిలేస్తాం. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకోండి. అది ఆ గ్యాప్ ఇస్తే మనకి తెలుస్తుంది. శ్వాస తీసుకోవడం, స్ట్రైట్ వచ్చినప్పుడు వదిలేయడం, మళ్ళీ శ్వాస తీసుకుంటూ కిందకి వెళ్ళడం. ఇది కొంచెం మైండ్లో గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా రోజు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్. ఎదురుగా వచ్చాము, వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటున్నాం. శ్వాస తీసుకొని కాసేపు ఉన్నాం అక్కడ. మళ్ళీ శ్వాస వదిలేస్తూ స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ లెఫ్ట్. రొటేషన్, గడ్డాన్ని ఛాతీ కానిస్తూ రివర్స్. రెండు చేతులు డ్రాప్ చేసుకొని ఆ అరిచేతుల యొక్క నిలువచ్చి మెడ మీద, భుజాల మీద పాము.
భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్లు ఇంకా కూడా ఉన్నాయి కదా, అవి కూడా చేసుకోవచ్చు. 2 చేతులు కాలు తొడ మీద పెట్టి శ్వాస తీసుకొని భుజాలు లిఫ్ట్, శ్వాస వదిలేస్తూ రిలీజ్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా భుజాలు రొటేషన్. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ చేసుకొని అంశవర్మ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి, క్రికెటిక్ వర్మ, స్కప్పనీ వర్మ, మళ్ళీ నోరు ఓపెన్ క్లోజ్ చేసి డబుల్ చిన్, ఫేస్ మసాజ్, చెవికి సంబంధించిన ఎక్సర్సైజ్, ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. మన ఓపిక ఎంత అనేది 2 hours అలా 2.5 hours కూడా యోగా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. మీకు ఏమాత్రం టైం ఉన్నా కూడా అవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. నేను చేయడానికి మరి మీకు ఇబ్బందిగా ఉంటుంది, పనులు ఉంటుంటాయి అందరికీ. ఆన్లైన్లో ఉన్నారు, ఎప్పుడో 5 కల్లా వచ్చేసారు క్లాసులకి. ఈసారి కవర్ చేసుకున్నాం మిగతావి సింప్లిఫైడ్. సింహాసనం ఒక్కటి చేసేద్దాం, అది కూడా థైరాయిడ్కి చాలా చాలా బాగా పనికొస్తుంది. ఎమోషన్స్ ఏమైనా ఉంటే బయటికి కూడా ఫ్రీగా మనం బయటికి పంపించేయడానికి సింహాసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజు 21 times ఇది కూడా వీలైతే ప్రాక్టీస్ చేయండి, ఏమాత్రం సమయం కుదిరిన. శ్వాస తీసుకొని వజ్రాసనంలో కూర్చొని ఇలా దూరం పెట్టేయాలి కాళ్ళు. తర్వాత చేతి వేలు లోపల చెప్పించాలి, ఇట్లా భుజాలు స్టిఫ్గా ఇలా ఉంటాయి. శ్వాస తీసుకొని నాలుకని బయటికి చాపి అలా కనుగుడ్లని బ్రిపిటి స్థానం దగ్గర చూస్తా. ఇంకొక 2 సార్లు, 5 సార్లు చేద్దాము. ఓకే, ఇంకొక 4 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్. లాస్ట్ 1 more time. నెమ్మదిగా 2 చేతులు రాపిడ్ చేసుకొని గొంతు మీద పాము ప్రేయర్ చేద్దాం. 2 చేతులు ధ్యాన ముద్ర. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే ప్రార్థన చేయాలి. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సత్వమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అటెండెన్స్ చదువుతాను. 8 members ఉన్నారు వాళ్ళ క్లాస్లో. పద్మావతి, జ్యోతిర్మయి, సులోచన, సుధారాణి, సుధా, లలిత కుమారి, పద్మజ, ఉమామహేశ్వరి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ధన్యవాదాలు.